నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధ ద్రవ్యాలలో సిరుల తల్లి సుందర సోయగం. తిరుచానూరులో ఘనంగా శుక్రవారాభిషేకం. శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. నందలూరు టీటీడీ ఆలయంలో రేపటి నుండి బ్రహ్మోత్సవాలు. నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వరుని బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణ ఘట్టాలు. మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనంలో కియోస్కు మిషన్ల ఏర్పాటు. విరాళాలు అందజేసే దాతల సౌకర్యార్థం టీటీడీ ఏర్పాటు. ₹1 నుండి 1,00,000 వరకు విరాళం అందజేసే అవకాశం. ఆషాఢమాసం శుక్రవారపు శుభవేళ సిరులతల్లి శ్రీ పద్మావతీదేవి అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవారాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. పుష్ప తోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధరల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి పెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి వెరసితివమ్మా. పాలజల నిధిలోని పసనైన మీగడా, పాలజల నిధిలోని పసనైన మీగడా, పాలజల నిధిలోని పసనైన మీగడా, మేలిమి తామెరలోని మిన్సువాసనా. అన్నమయ్య జిల్లా నందలూరులో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామి వారి దేవాలయంలో శుక్రవారం రాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో ఈ నెల 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని బంగారు ఆభరణాలు వర్ణమయ పుష్పాలతో అలంకరించి కొలువుదీర్చారు. కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, కంకణ ప్రతిష్ఠ, కంకణ ధరణ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై విశ్వక్సేన ఆరాధన జరిపి సేకరించిన పుట్టమట్టిలో నవధాన్యాలను ఉంచి మేథిని పూజ, మృత్సంగ్రహణం జరిపి బ్రహ్మోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. నారాయణవనంలో కొలువైన శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణ ఘట్టంతో వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజు శుక్రవారం త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు నిర్వహించిన ఉత్సవాలలో ఆఖరి రోజైన శుక్రవారం ఉదయం త్రిశూల స్నానం వేదోక్తంగా జరిగింది. చంపకవల్లి సమేతంగా శ్రీ పరాశరేశ్వర స్వామి వారికి ముందుగా అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. ఆపై యాగశాల కార్యక్రమాలను పూర్తి చేసి కలశ ఉద్వాసన జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కలశాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులకు మంగళాభిషేకాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక శుక్రవారం సాయంత్రం శ్రీ పరాశరేశ్వరుని సన్నిధిలో ధ్వజ అవరోహణం నిర్వహించారు. ముందుగా చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామి వారిని సుందర అలంకరణతో ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ధ్వజస్తంభానికి విశేష పూజలు జరిపి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం దక్షిణ మాడవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్య దేశంలో తమిళ నెల ఆని మాసం స్వాతి నక్షత్రంలో పెరియాళ్వార్ అవతరించారు. అగాధ భగవద్భక్తి సింధువులైన ఆళ్వార్లలో పెరియాళ్వార్ ఒకరు. శ్రీవిల్లిపుత్తూరులో చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేసి ప్రతినిత్యం పెరియాళ్వార్ శ్రీరంగనాథ స్వామి వారికి పుష్పమాలను సమర్పించేవారు. పెరియాళ్వార్కు విష్ణుచిత్తుడు, భట్టనాథుడు అనే నామాలు కూడా ఉన్నాయి. ఇక ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, అధ్యాపకులు, శ్రీ వైష్ణవులు సేవాకాలం శాతుమొర నిర్వహించారు. శ్రీ వరదరాజస్వామికి అలంకరించిన పుష్పమాలను పెరియాళ్వార్కు సమర్పించారు. పెరియాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధంలోని 100 పాసురాలను పారాయణం చేశారు.
తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. అనంతరం ఆండాల్ తల్లికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువుదీరి ప్రత్యేక పూజలతో హారతులు అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కళామందిరంలోని శ్రీ తాళపాక అన్నమయ్య విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. తరువాత జరిగిన జయంతి ఉత్సవాల్లో అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఆచార్యులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బ్రిటిష్ వారి పట్ల సింహస్వప్నంగా అల్లూరి సీతారామరాజు విఖ్యాతి చెందారని, బడుగు ప్రజల కోసం అల్లూరి తన ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారని తెలిపారు. టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ జి సువర్ణ మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా మన్యం ప్రజలకు హక్కులకు రక్షణగా ఉంటూ చివరి నిమిషం వరకు అల్లూరి సీతారామరాజు పోరాడారని కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య జి బాలసుబ్రహ్మణ్యంను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వెల్ఫేర్ డిప్యూటీ ఈవో ఆనందరాజు, ఇతర అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సప్తగిరులపై కొలువుదీరిన నిత్య కళ్యాణ చక్రవర్తి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఎంతో ఆర్తిగా గుండెల నిండా భక్తితో తరలివస్తుంటారు. శ్రీవారి భక్తకోటికి సదా సముచితమైన సేవలను అందజేస్తున్న భక్తుల సేవే భగవంతుడి సేవగా తరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ క్రమంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనంలో భక్తులకు వీలుగా అన్నప్రసాదం ట్రస్ట్ విరాళాల కోసం కియోస్క్ మిషన్లను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆపద మొక్కులవాడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం గోవిందుని దివ్యనామంతో శ్రీనివాసుడి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తజనంతో తిరుమల క్షేత్రం ఇలవైకుంఠాన్ని తలపిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా వెలుగొందుతున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పాదాల చెంత అవిశ్రాంతంగా కొనసాగుతున్న ఓ ఆధ్యాత్మిక యజ్ఞం నిత్యాన్న ప్రసాద వితరణ. తిరుమలేశుని దర్శనానికి తరలివచ్చే భక్తకోటికి నిరంతరాయంగా అన్నప్రసాదం అందజేయాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1985లో నిత్యాన్న ప్రసాద వితరణను ప్రారంభించింది. తొలినాళ్లలో 2000 మందితో ప్రారంభమైన అన్నప్రసాద వితరణ నేడు నిత్యం 2 లక్షల మందికి పైగా జరుగుతోంది. ఎందరో వదాన్యులు, దాతలు సహృదయుల భూరి విరాళాలతో నిరంతరాయంగా విజయవంతంగా శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు ద్వారా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు తిరుమలలోని పలు ప్రాంతాలలో, తిరుపతి, తిరుచానూరులలో భక్తులకు అన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. భక్తులు సులువుగా అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలను అందజేసే విధంగా టీటీడీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కియోస్క్ మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో 5 కియోస్క్ మిషన్లను టీటీడీ ఏర్పాటు చేసింది. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంక్ సౌజన్యంతో టీటీడీ ఉన్నతాధికారులు ఈ కియోస్క్ మిషన్లను ప్రారంభించారు.
అన్నప్రసాద భవనం ప్రవేశ మార్గంలో 2, హాల్ నంబర్ 1 నుండి వెలుపలకు వెళ్లే మార్గంలో 1, హాల్ నంబర్ 2 నుండి వెలుపలకు వెళ్లే మార్గంలో 1, హాల్ నంబర్ 4 నుండి వెలుపలకు వెళ్లే మార్గంలో 1 ఏర్పాటు చేశారు. ప్రతి హాల్ నుండి అన్నప్రసాదాన్ని సంతృప్తిగా స్వీకరించి బయటకు వెళ్లే మార్గంలో ఈ కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేయడంతో భక్తులు తమకు తోచిన విరాళాన్ని సమర్పించుకుంటున్నారు. కియోస్క్ మిషన్ ద్వారా ₹1 మొదలు 1 లక్ష వరకు భక్తులు అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం అందజేయవచ్చు. భక్తులు కియోస్క్ మిషన్లో ముందస్తుగా ₹1 నుండి 1 లక్ష మధ్య విరాళం ఇవ్వాలి అనుకుంటున్న మొత్తాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. విరాళానికి సంబంధించిన నిర్ధారణ సందేశాన్ని స్వీకరించడానికి వీలుగా వారి వారి మొబైల్ నంబర్ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరి ఇష్ట ప్రకారం వారు అనుసరించవచ్చు. ఆప్షనల్ మాత్రమే, కానీ సమాచారం అందించడానికి భక్తులకు ఉపయుక్తంగా ఉంటుంది. భక్తులు విరాళం మొత్తాన్ని నమోదు చేసిన తరువాత పే నౌ అనే బటన్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం స్క్రీన్ పై కనిపించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడానికి ఏదైనా యూపీఐ మొబైల్ యాప్ను వినియోగించుకొని తగు సూచనలను పాటిస్తూ చెల్లింపును పూర్తి చేయవచ్చు. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ అన్నప్రసాదం ఎంతో నాణ్యత ప్రమాణాలతో ఉంది అని, కియోస్క్ మిషన్ అందుబాటులో ఉండటం వల్ల తాము సులభతరంగా విరాళం సమర్పించే అవకాశం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. మాది ఖమ్మం జిల్లా. నా పేరు రామారావు. మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించి ఎంతో కొంత మా శక్తి కొలది స్వామివారికి విరాళంగా ఇవ్వాలి అనుకుంటే, అన్నప్రసాదానికి సహాయపడాలనుకుంటే ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది మాకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ కౌంటర్ పెట్టి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దేని ద్వారానైనా ఇచ్చేటువంటి అవకాశం కల్పించినటువంటి టీటీడీ దేవస్థానం వారికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. నేను శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి వచ్చాను స్వామివారిని దర్శించుకోవడానికి. వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ అన్నదానం మన వెంగమాంబ అన్న సత్రంలో భోజనానికి వస్తుండేవాళ్ళం. కానీ భోజనం చేసి వెళ్ళేటప్పుడు కొంచెం అసంతృప్తిగా ఉండేది. చేసి వెళ్ళాక చేసాం కానీ స్వామివారికి ఏదో రకంగా మనం డబ్బుల రూపంలో విరాళంగా అందించాలనేది ఉండేది. కానీ ఈసారి అది మాకైతే ఫుల్ఫిల్ అయ్యింది ఆ యొక్క కోరిక అనేది. ఎందుకంటే ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఎంతో కొంత మనకు కలిగింది మన స్వామివారికి సమర్పించుకోవడానికి ఇక్కడ అవకాశం కల్పించడానికి డిజిటల్ ఎక్విప్మెంట్స్ పెట్టారు. ఈ అవకాశం ఇచ్చినందుకు టీటీడీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కొత్తపేట నుంచి వచ్చామండి. నాకు ఈసారి చాలా ఆనందంగా ఉందండి. ఈ స్కాన్ కొత్తగా కనిపించింది, ఇప్పుడే రాగానే వెయ్యాలి అనిపించేసింది, వేసేసాము. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఫెసిలిటీస్ మాకు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. హైదరాబాద్ నుంచి వచ్చాను, వరలక్ష్మి. టీటీడీ సదుపాయాలు చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. అన్నదానము, మరి రైసు, సాంబారు, వడలు ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఎక్కడి నుంచో వస్తాం కదా, ఈ స్కానర్ కూడా పెట్టడం కూడా చాలా బాగుంది. ఇక్కడ సదుపాయాలన్నీ చాలా బాగా చేశారు. ఇంకా కొన్ని ఏమన్నా ఉంటే విరాళాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం సదుపాయం కూడా కల్పించి వాళ్ళకు కూడా బాగానే ఉంది. ఇక్కడ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ విరాళాలు డోనర్ చేయాలనుకున్న వాళ్ళకు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. టీటీడీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం ఉండి అయిన తర్వాత ఇక్కడ భోజనం కోసం మన అన్నప్రసాదం, దాంట్లో అన్నప్రసాదం అనేది నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం మనకందరికీ. అలాంటి ప్రసాదం చేసిన తర్వాత చాలా తృప్తిగా ఉంటుంది. ఆ తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ కొత్తగా మనం ఆ భోజనం చేసిన తర్వాత మనం కూడా విరాళాలు ఇవ్వాలి, ఎలాగైనా సరే ఎంతో కొంత చేయాలి మన తరఫు నుంచి అనేది మన అనిపిస్తూ ఉంటుంది, కోరికగా ఉంటుంది. సో స్వామివారు మాకు ఇప్పుడు కొత్తగా ఈ స్కానింగ్ మిషన్స్ అవి కియోస్కులు పెట్టించేసేసి చాలా సంతృప్తిగా ఉంది. మా చేతనైనంతగా మేము కూడా సహాయం చేయగలుగుతున్నామనే ఆత్మ సంతృప్తి, ఆ స్వామివారికి చేరుకోగలుగుతున్నాము అనే తృప్తితో ఉంది. అంటే మేము భోజనం చేయటమే కాకుండా ఇంకా 10 మందికి, ఎంతమందికి వీలైతే అంతమందికి మేము కూడా చేయగలుగుతున్నాము అనేది చాలా చక్కగా ఉంది. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల వచ్చామండి. ఇక్కడ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదానికి వచ్చాము. ఇక్కడ భోజనం చేసి బయటకు వచ్చాక కొత్తగా ఇక్కడ ఒక
చిన్న ఇది పెట్టారు, డిస్ప్లే కౌంటర్. మీరు ఎంత కావాలంటే అంత మీ మనసుకు తోచినంత ఇవ్వగలిగితే డొనేషన్ ఇవ్వచ్చు అని 1 రూపీ నుంచి అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలామంది భోజనం చేసి వెళ్ళాక ఊరికేనే అనుకుంటూ ఉంటారు మనసులో, అయ్యో మనకు తోచినంత అని ఇవ్వాలి అని. అది ఈ రకంగా ఇంత కొండల రాయుడు కొండంత దేవుడు వెంకటరమణమూర్తికి అలా ఇచ్చుకోగలగడం అనేది చాలా ఎమోషనల్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామివారి ఆలయంలో రాజసూయ యాగ ఉత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీకృష్ణస్వామి, ధర్మరాజు, సుభద్రాదేవిలను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పల్లకిపై కొలువదీర్చారు. అనంతరం ఆలయ వీధులలో రాజసూయ యాగం ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. సుగంధ పరిమళ ద్రవ్యాల్లో ఉత్సవ ప్రియుడైన శ్రీవెంకటేశ్వరుని మంగళప్రద దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో శ్రీవెంకటేశ్వర స్వామివారికి శుక్రవారాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత పవిత్ర జలాలతో శుద్ధి చేసి తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై గంధం, కుంకుమ, తులసి మాలలతో స్వామివారికి అలంకరణ చేసి నివేదన, మంగళహారతులు సమర్పించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జగన్నాథుడు శ్రీరామచంద్రమూర్తిగా అభయ ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో దశావతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ జగన్నాథ స్వామి వారిని శ్రీరామచంద్రమూర్తిగా అలంకరించారు. అలాగే సుభద్ర, బలభద్రలను పుష్పశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛత్ర, చామర, వింజామర సేవలను జరిపి నైవేద్యం, మంగళహారతులు అందజేశారు. భక్తులు జై జగన్నాథ స్మరణలు చేస్తూ శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తి ప్రపత్తులతో సేవించారు. అనంతపురం నగరంలో కొలువుదీరిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో ప్రాకారోత్సవం కనుల పండుగ జరిగింది. ఆషాఢమాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి పూజలు చేశారు. తరువాత స్వామివారి ఉత్సవమూర్తిని ముచ్చటైన రథంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు పూజ్యాయ రాఘవేంద్రాయ అని స్మరణలు చేస్తూ స్వామివారి సేవలో తరించారు. విశాఖ మహానగరం గాజువాక పరిధిలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. ఆషాఢమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత అమ్మలగన్న అమ్మ శ్రీ విజయ దుర్గాదేవి మూలమూర్తికి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలతో అలంకరించారు.
ఆపై అమ్మవారి ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం వేడుకగా జరిపి ధూపం, దీపం, నివేదన, హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో కొలువైన శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయంలో బెజవాడ కనకదుర్గమ్మకు సమర్పించే సారెకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ స్వర్ణ దుర్గమ్మ తల్లి మూలమూర్తికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత స్వర్ణ దుర్గమ్మ తల్లి ఉత్సవమూర్తికి చక్కటి అలంకరణలతో అర్చనలు జరిపారు. శ్రీచక్రానికి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు నిర్వహించారు. తరువాత శ్రీ గణపతి సేవా సమితి భక్త బృందం బెజవాడ కనక దుర్గమ్మకు సమర్పించనున్న పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, మధుర పదార్థాలు, చీర, సారెలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. ఈ సారెను విజయవాడ ఇంద్రకీలాద్రికి తీసుకువెళ్లి కనకదుర్గమ్మకు సమర్పించనున్నారు. విశాఖ మహానగరం బన్ టౌన్ చిలకపేటలో కొలువైన శ్రీ వారాహి అమ్మవారి ఆలయం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్యారాధనలు జరిపారు. తరువాత వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో వారాహీదేవికి శాకంబరి అలంకరణ చేసి సహస్రనామార్చనలు జరిపారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలు జరుపుకుని వారాహి అమ్మవారి దివ్యాశిస్సులు అందుకున్నారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్థానిక లలితా పారాయణం భక్త బృందం సంయుక్త ఆధ్వర్యంలో దుర్గమ్మకు చీర, సార, పిండి వంటలను ఊరేగింపుగా తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని మల్లికార్జున మహామండపంలో అర్చకులు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సకల భువనాలను పరిపాలించే శ్రీ లలితాదేవి పరివార దేవత శ్రీ వారాహీదేవి నవరాత్రి ఉత్సవాలను తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. రాయల చెరువు శక్తిపీఠంలో శుక్రవారం శ్రీ వారాహి ఆరాధన మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా పీఠం ఆవరణలోని శ్రీ వారాహి అమ్మవారికి, శ్రీ ప్రత్యంగిరాదేవికి, శ్రీ స్వర్ణ కుబేరునికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం అలంకరణలు, అర్చనలు పూర్తి చేసి మహానివేదనలు, మంగళహారతులను సమర్పించారు. భక్తులు వారాహి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.